కార్పొరేట్ ఇతర విద్యాసంస్థల భాష పట్ల సీనియర్నెస్ పూర్తిగా తగ్గిపోయిందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. నెల్లూరు నగరం రేబాల లక్ష్మీ నర్సారెడ్డి పురం మందిరంలో మాజీ డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి రచించిన పుంజుతోక కవిత సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఠపు బాలసుబ్రహ్మణ్యం ఇచ్చేశారు. ఈ సందర్భంగా పుంజుతోక సంపుటిని వక్తలు ఆవిష్కరించారు. సభను ఉద్దేశించి విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రస్తుతం మన చదువుల్లో భాషకు స్థానం లేదని, కానీ పరీక్షలో 99% మార్కులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరెడ్డి రాసిన కవితలు వినడానికి కాదు, ఆయనపై ఉన్న అభిమానంతోనే ఇంతమంది వచ్చారని విఠపు చెప్పారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డితో ఖాకీ లాఠీలే కాదని, మాతృభాష అభిమానం, మధ్యతరగతి సమాజం పట్ల అభిమానాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం పుస్తక రచయిత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తనకు సమర్థవంతమైన అధికారిగా తీర్చిదిద్దిన నెల్లూరు ప్రజల సమక్షంలో తన తొలి కవితా సంపుటిని ఆవిష్కరించడం, వారి ఆశీస్సులు అందుకోవడం చెప్పలేని ఆనందంగా ఉందన్నారు. అనంతరం పలువురు వక్తలు ప్రసంగించారు. శ్రీనివాసరెడ్డికి ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో శతాధిక గ్రంథకర్త డాక్టర్ జీవి పూర్ణచంద్, సాహితీ విమర్శకులు డాక్టర్ మేడేపల్లి రవికుమార్, రచయిత్రి చంద్రలత, ప్రముఖ పాత్రికేయులు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ నాయకులు కన్నాటి ఆంజనేయరెడ్డి, అమరావతి కృష్ణారెడ్డి, అల్లూరి రహీం, గుమ్మడి శ్రీనివాసులరెడ్డి, చిన్ని నారాయణరావు, మేధావులు, కవులు తదితరులు పాల్గొన్నారు. పుంజంటే ఏం చేయాలా? అందరికంటే ముందు నిద్రలేసి అందరినీ మేలుకోవాలంటారా బాబు, తూగు మొహం వేసుకోకుండా చెప్పాలి. పుంజంటే ఎలా ఉండాలా? ఎవడరా నన్ను తప్పు పట్టేదని తలెత్తుకొని బోర విరుచుకొని నడవాలి. అర్థమైందా? అంతే కదా. పుంజంటే ఎలా ఉండాలా? ఎవడైనా ప్రమాదకరమైన వాడు అనిపిస్తే ప్రాణానికి తెగించైనా పొడవడానికి సిద్ధంగా ఉండాలి. బహుశా ఈ 3 లక్షణాలు ఇక్కడున్న పుంజులోనే ఉన్నాయి. అందుకనే పుంజు శ్రీనివాసరెడ్డి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మిత్రులారా, మన జిల్లాకి ఒక గొప్ప గౌరవం ఉంది. బహుశా ఈ గడ్డ మహిమగా వస్తుంది. ఈ టౌన్ హాలు చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించిన కరోనా ఫోటోలు కన్నా మీరు చూసినట్టుగానే ఎస్ఆర్ శంకరన్ గారు ఈ జిల్లాలో ఆఫీసర్గానే కలెక్టర్గా పనిచేశారు. మొన్న ఆయన జయంతి జరిగితే ఆయన మరణించి ఎంతకాలమైనా పత్రికలన్నింటిలో వ్యాసాలు వచ్చాయి. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యానాలు అవి ఇవి నివాళులు వచ్చాయి. మర్చిపోలేదు, ఎప్పటికీ మర్చిపోలేదు. సుజాతారావు గారు వచ్చారు, ఆమె కూడా అంతే. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుంచి ఉద్యోగంలో విరమించుకున్న చివరి రోజు దాకా మొదట ఎలా ఉన్నారో చివరి కూడా అలాగే ఉంది. ఉడుకు రక్తం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం అందరం, కానీ ఉద్యోగం చివరికి వచ్చేటప్పటికీ అసలు ఉండడం చాలా కష్టం. ఉద్యోగం నుంచి విరమించిన తర్వాత చివరి ఘట్టం దాకా కూడా అదే విధంగా ఉండడం అనేటటువంటిది అది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. శంకరన్న గారు దాన్ని చూపించారు. శ్రీనివాసరెడ్డి కూడా ఆ దారిలో ప్రయాణిస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి ఇంతమంది వచ్చారని అంటే కవిత్వాభిమానంతో వచ్చినారని నేను అనుకోవటం ఉండొచ్చు. కొంతమంది శ్రీనివాసరెడ్డి గారి వ్యక్తిత్వం కోసం వచ్చారు, ఇక్కడ కవిత్వం కోసం. దీన్ని బట్టి మనం ఏమని అర్థం చేసుకోవచ్చు? సమాజం వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది, నిజాయితీని గౌరవిస్తుంది, నిబద్ధతని గౌరవిస్తుంది, మంచితనాన్ని గౌరవిస్తుంది. ఇప్పుడు ఆయన పదవిలో లేడు, కోసం మొహమాటానికి ఏదైనా నలుగురు వస్తే కూడా రావచ్చు. ఎందుకని హాలు నిండింది అని అంటే సమాజ గర్భితంగా మంచితనానికి ఒక కారణం. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మద్రాస్ ఐఐటిఎన్ తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్ శిఖరారోహణ చేసిన ఘనుడు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో టెర్రరిస్టుల తుపాకులకు ఎదురొడ్డి నిలిచే జటిల శిక్షణ పొంది ఉక్కు మనిషిగానే మెరిసిన పోలీసు ఉన్నతాధికారి. గూఢచర్య విద్యతో అంటే ఇంటెలిజెన్స్, ఈ గూఢచర్య విద్యతో ఇంటెలిజెన్స్ డిఐజీగా ఆయన సకల శత్రు శకలాలను వెదికినవాడు. గద్దించే గ్రే హౌన్స్
కమ్ముకునే ఆక్టోపస్ సంస్థలకు నేతృత్వం వహించి నక్సల్స్ నీడల్ని నిశ్శబ్దంగా వెదికే నైపుణ్య ధీరత్వాలతో ఉగ్రవాద నిర్మూలనాదళంలో అగ్నివర్షమై రేగిన పోలీస్ సింహం 1923 ఎన్నికల సంఖ్యలో హైదరాబాద్ నగర కమిషనర్గా ఎన్నికల కమిషనర్ చేత ఎంపికై ఉద్రిక్త వేసవిలో శాంతి చిగుర్లు విరియించిన దర్పితోద్దండనాథుడు. సివిల్స్ పరీక్షల్లో తెలుగును 2వ ఆప్షన్గా ఎంచుకొని ఐపీఎస్గా ఎంపికైన ఒక వ్యక్తి దేశం వెలుపల శత్రువుల కన్నా ప్రమాదకరమైన దేశం లోపలి శత్రువుల జాడని వెదికి పట్టే పనిలో ప్రాణాలొడ్డి పనిచేస్తూనే తన అనుభవాల్ని, తన హృదయ స్పందనల్ని, ప్రగాఢ భావోద్వేగాల్ని అణుచుకోకుండా రాసుకొని దాచుకున్న ఒక బహిర్ముఖీనుని అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ఆ అక్షరాల వెనుక దాగున్న నిబద్ధత, నిజాయితీలను విశ్లేషించడానికి ఎంత ఉపోద్ఘాతం అవసరంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకం పేరు పుంజుతోక. ఈ పేరు పెట్టడానికి కారణాన్ని ఆయనే తన మాటల్లో పుంజుతోక కేవలం కొత్తదనం కోసమో లేదా పాఠకులను ఆకర్షించడం కోసమో చేస్తున్న మోసం కాదిది. పుంజుతోక అంటే కాక్టైల్లో రంగురంగు ఈకలు ఉంటాయి. నా కవితల్లోనూ నవరసాలను స్పృశించే వివిధ వర్ణాలు ఉన్నాయి కాబట్టి ఆ పేరు పెట్టాను అని చెప్తున్నారు. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలిపిన మనందరికీ తెలిసిందే. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆంధ్రదేశాన్ని, ఉమ్మడి ఆంధ్రదేశాన్ని కొన్ని ప్రాంతాలుగా మార్చి తెలంగాణ నాదే, రాయలసీమ నాదే, సర్కారు నాదే, నెల్లూరు నాదే. చూడండి, అన్నిటికీ ఏ పీట వేశారు, అన్నిటినీ ఉమ్మడిగా చెప్పారు, గ్రూపులుగా చెప్పారు. నెల్లూరును మాత్రం విడిగా ప్రస్తావించారు. ఎందుకు ప్రస్తావించారు అంటే దీన్ని ఎందుకు అంటే ఏదన్నా ఒక వాక్యము వచ్చి రావాల్సి ఏదో 3 అక్షరాల మాట పెట్టడం కోసం కాదు. ఉమ్మడి ఆంధ్రదేశ సంస్కృతిలో నెల్లూరు సంస్కృతికి అంత ప్రత్యేకత ఉంది. అది భాష విషయంలో కావచ్చు, ప్రజల ఆలోచన విషయంలో కూడా కావచ్చు. ఈ పాట నేను ఇక్కడ ప్రస్తావించడంలో ఇంకొక ఉద్దేశం కూడా ఉంది. ఇప్పుడు ఎవరి కోసం అయితే మనం సమావేశం పెట్టుకొని ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ నాది నాది అన్న మాటలు ఈ కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి కూడా వర్తిస్తాయి. అవన్నీ తనవిగా మలుచుకున్నటువంటి ఒక అధికారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అది నా అధికారి కాదు, సార్వభౌమాధికారి. ఒక రకంగా మామూలు అధికారం పోయిందండి, ఇప్పుడు వేరే అధికారం వచ్చింది. కవి అంటే మామూలు వాడు కాదు. ఏ ప్రభుత్వాలు నెత్తిపైన పెట్టిన కిరీటం కంటే కవి అన్నటువంటి పదము పొందిన ఆభిజాత్యం అని నేను అనను, కానీ దాని అంతస్తు అంత గొప్పదది. కాబట్టి ఇప్పుడు వారు ఆ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళారు. ఆ పై స్థాయికి వెళ్ళినటువంటి శ్రీనివాస్ గారి గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మొహం పేలిపోవటం, వాడు మొహం చూడు, ఆముదం తాగిన ఏదో మొహంలాగా జిడ్డుగా ఆడుతుందంట. ఆముదం వాడు తాగిన ఆముదం ఏంటో కూడా తెలియదు. అసలు ఇంకా గమ్మత్తుగా, ఇంకా గొప్ప కవిత్వం. ఎవరికైనా పిల్లలకి కనుక కోపం వస్తే పెద్దవాళ్ళు అంటారు, ఏమిటో నీకు మనిషికి వచ్చినంత కోపం వస్తుందో అంటారు. అంతకంటే కవిత్వం ఇంకా కాళిదాసు కూడా బహుశా ఆ కవిత్వాన్ని చెప్పి ఉండడు. ఇవన్నీ కవిత్వాలే. అయితే ఆ మాటల వెనక ఎవరితోటి అయితే సంభాషిస్తున్నాడో ఆ వ్యక్తి, ఆ ఇద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం ఎంత దగ్గరగానో తెలిస్తే తప్ప అది రాయలేదు. కవిత్వం రాయడానికి మనకు కావాల్సింది భాష లేకపోతే ఇంకేదో క్వాలిఫికేషన్లు అని కాకుండా జీవితాన్ని అర్థం చేసుకోవడమే మనకు కావాల్సింది, ప్రాథమికమైనటువంటిది. ఒక మనిషి మరొక మనిషిని అర్థం చేసుకోగలిగితే సగం కవిత్వం వచ్చేసినట్లే దానికి సంబంధించి. శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఈ రోజుకి కూడా విపిఎస్ గారు అన్నారు, ఎప్పటికీ శ్రీనివాసరెడ్డి అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉండాలి, ఎప్పటికీ అలాగే ఉండాలి అని.
ఆయన అలా ఉండటం వెనక కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆయన మానసికంగా ఉన్నటువంటి ఆలోచన విధానాలు కానీ అవన్నీ కూడా చప్పట్లు కొట్టేసి మా ఉపన్యాసాలన్నీ కూడా ఆఖరణ ఉంటాయి కదా, ఎవరు వినరు కదా అని నేను చాలా రహస్యంగా చిన్నగా రాసుకొచ్చాను. అందరూ మనమే కదా అందరూ అని. సో దీనికి ఏమని పేరు పెట్టుకున్నానంటే, ఇది కూడా నేను శ్రీనివాస్ గారి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. నవరస ఖచ్చిత కేదారం పుంజుతోట అని. ఏదో చాలా ఇదిగా ఉంది పేరంతా అనుకుంటున్నాం. నవరసం అంటే తెలుసు, నవరత్న ఖచ్చితం మన నెల్లూరు స్వర్ణపురి. నవ కేదార అన్నమాట శ్రీనివాస్ గారు వాడారు. అదేంటో నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. దానికి మన నెల్లూరుకి ఏం సంబంధం కూడా మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే నేనే ఆఖరి స్పీకర్ని కాబట్టి మీరు నా ఉపన్యాసం అంతా వినాల్సిందే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ఈ అందమైన కార్యక్రమానికి ఆహ్వానించిన జమీన్ రైతు డోలేంద్ర ప్రసాద్ గారికి, విశాలాక్షి సుబ్బారావు గారికి ధన్యవాదాలు. జమీన్ రైతు గారి వేదిక మీదకి ఇదే నేను మొదటిసారి రావడం. ఈ సాయంకాలం తమ కవితా సంపుటి ఆవిష్కరణతో తెలుగు సాహితీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్న సోదరులు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారికి అనేక అభినందనలు. సోదరులని నేను మాట వరుస కనట్లేదండి. ఏట్లో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చీమలు కూడా బారులుగా వెళ్ళేంత కరువు వచ్చిందని బెంబేలెత్తిన తుంగభద్ర, కృష్ణ, నడగడ్డ పల్లెల్లోనే పుట్టి పెరిగాను. ఏట్లో ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు చీమలు కూడా బారులుగా వెళ్ళేంత కరువు వచ్చిందట. ఇవన్నీ కూడా సోదరులు మాట. ఆ తుంగభద్ర ఒడ్డున నేను పుట్టి పెరిగాను. అంతెందుకు, పెబ్బేరు, పెద్ద ఏరు, కృష్ణకు అవతల పడుగుపేకల కలనేతల కొత్తకోట ఉంది. బహుశా మీ ఇంద్రిళ్లలో కూడా కొత్తకోట చీరల గురించి వినుంటారు. ఆ చేనేతల సరిగంచులపై విప్పారిన తామరలు, బారులు తీరిన హంసల సొంపు సొగబు, అలాగే ఆ ఆగని మగ్గాల లయధ్వనుల బడుగు చేనేత జీవిత స్పర్శ కూడా గుర్తు రాకుండా ఎలా ఉంటుంది? మనందరం పాటూరు, చెన్నూరు, వెంకటగిరి మధ్యలో పెరిగాము. అలాంటిదే కొత్తకోట, గద్వాల. కలనేత కొత్తకోట ఒక మూల సూత్రం అన్నమాట. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారి ఇంటి పేరే కావచ్చు, ఆ ఊరి వారో కాదో నాకు తెలియదు. కానీ ఆ పేరులో ఉన్న ఆత్మీయ పరిచయం చాలదా నేను అన్నయ్య అని పిలవడానికి. అయినా శ్రీనివాసరెడ్డి గారే స్వయంగా పరిచయం చేస్తున్నారు. మట్టిని నేను, నిట్ట నిలువ వ్యక్తిని నేను అని ఎంతో వినమ్రంగా వారు పరిచయం చేసుకుంటూనే ఈ ప్రపంచాన్ని తరచుగా తరిమి చూడడానికి బయలుదేరిన బాటసారిని అని చెబుతూ, లూటీల రాజ్యంలో కీలమై ఖండించామే అని వాపోతూ, అణువణువు దారబోసిన అవమానాలే మాకు మిగిలే బహుమానాలా అని వాపోతారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ప్రెసిడెంట్ పోలీస్ పథక విజేత పొందినటువంటి ఉన్నతాధికారి అణువణువు దారబోసిన అవమానాలే మాకు మిగిలే బహుమానాలా అని. ఇవాళ ఈ గదిలో అనేక మంది లాఠీ అన్నయ్యలు ఉన్నారు. మరి వారి మనసులో ఇలాంటి అవమానాలన్నీ వారు నిత్యం వారు ఎదుర్కొంటున్నారో ఒక చక్కటి కవితలో వారివన్నీ రాశారనమాట. మీరు ఒకసారి తప్పకుండా చదవాలి. అందరిలాగా నేను ఒక మామూలు వ్యక్తినే, నిజాయితీకి మాత్రం ఎప్పుడు దానికి సెలవు ఇవ్వకుండా పని చేసినందుకే, నిజాయితీతో పనిచేయాలనే రాజ్యాంగం మీద మేము శిక్షణ మొదలైన మొదటి రోజే మేము ప్రమాణం చేస్తాము. అది చేయాలి, నిజాయితీతో పనిచేయడం అనేది అదొక మేము ఎవరికి చేసే మెహర్బానీ కాదు. నిజాయితీతో పనిచేయడం అంటే అదొక పెద్ద త్యాగం కాదు, అదొక గొప్ప విషయం కాదు. కేవలం అంత చిన్న నిజాయితీకి మెచ్చి ఒక మామూలు వ్యక్తిని ఒక గొప్ప అధికారిగా నిలబెట్టడమే కాదు, మహామహులు, మహనీయులు, మానవ
హృదయాలను దోచుకున్న ఇక్కడే నెల్లూరే కాదు, మొత్తం వారు మీకు తెలియని విషయం ఒకవేళ కొంతమందికి ఉంటుంది, వారు ఇక్కడే కాదు వారి సేవలకు మెచ్చి మణిపూర్ లాంటి ఒక కల్లోలిత ప్రాంతానికి వారి చీఫ్ సెక్రటరీగా చేసి అక్కడ అభివృద్ధిని భారత ప్రభుత్వం నాడు తీసుకొచ్చిన మహనీయులు శంకరన్ గారితో నన్ను పోల్చి నిలబెట్టిన బోలా మనుషులు, అల్ప సంతోషులు నెల్లూరు ప్రజలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. మా తాత దగ్గర నుంచి నాకు అందులో వచ్చిందని వారు అర్థం చేసుకున్నారు. కవిత్వం కొత్త కాదు, కవితలు రాయడం కూడా కొత్త కాదు, కానీ బట్ ప్రచురణ చేసి ఇట్లా రిలీజ్ చేయడం, అది కూడా ఆత్మీయుల ముందు మీ అందరి మధ్య రిలీజ్ చేయడము. సో నేను నిజంగా ఒక కవిగా కొత్తగా చాలామందికి మీకు తెలియదు కాబట్టి కొత్తగా అవతారం ఎత్తినట్టే పురుడు పోసుకున్నట్టే, ఇందాక సోదరి చంద్రలత గారు చెప్పినట్టుగా. సో ఈరోజు నేను ఒక బారసాలలో అంటే పురిటి బిడ్డలాగా అనమాట, నన్ను ఆశీర్వదించి ఈ సామాన్య కవితని ఎట్లయితే నెల్లూరు ప్రజలు బోలా మనుషులో ఎట్లయితే మీరు గొప్ప సహృదయంతో చిన్న మంచితనాన్ని కూడా గుర్తించి భుజం తట్టి తర్వాత వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు, అట్లాగే నా ఈ చిన్న ప్రయత్నాన్ని నా హృదయ భాషకు ఒక కావ్య గౌరవం ఇచ్చి హృదయ భాషను అర్థం చేసుకుని, ఎందుకంటే ముఖ్యం, ఎందుకంటే విద్యార్థులు మనసున్న వాళ్ళు అందరూ కవులే, కవిత్వాలు రాసిన వాళ్ళే, పెద్ద పెద్ద రచనలు చేసిన గొప్ప వ్యక్తులు పూర్ణచంద్ర గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, మేడిపల్లి రవికుమార్ కానీ, చంద్రలత గారు కానీ, వీరు కావ్య గౌరవం ఇచ్చి నాకు ఎనలేని ప్రోత్సాహం ఇచ్చి భవిష్యత్తులో ఇంకా మంచి రచనలు నా నుంచి వచ్చేటట్లుగా ఒక స్ఫూర్తినిచ్చిన పెద్దలందరికీ పాదాలు వందనాలు సార్. నిజంగా ఇది నా అదృష్టం, నేను చేసుకున్న అదృష్టం. పూర్ణచంద్ర గారు ఈ ఆవిష్కరణ చేస్తారన్న డెసిషన్ దోలేంద్ర గారు తీసుకున్న తర్వాత గాంధీ గారని మాకు ఎఫ్ఎస్ఎల్ ఆయన ఐజీగా రిటైర్ అయ్యారు. మేము అప్పుడు ఏఎస్పీలు ఉన్నప్పుడు వారు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పోలీస్ శాఖలో ఒక ముఖ్యమైన అంతర్భాగం పరిశోధనలో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ యొక్క ఆవశ్యకత, వాటి పరీక్షలు, వారు ఇచ్చే పరీక్షల రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం నేరాలు నిరూపించడానికి. సో వారు మొన్న ఒక మెసేజ్ పెట్టారు, డిఆర్ శ్రీనివాస్ రెడ్డి, పూర్ణచంద్ర గారు నా మిత్రులు, వారు మీ పుస్తకాన్ని నా పుస్తకాన్ని వారికి పంపించి ఆయన చదువుతారు, ఆయన కూడా చదువుతారు. ఆయన ఇప్పుడు ట్రూత్ ల్యాబ్స్ రిపేర్ అయ్యాక ట్రూత్ ల్యాబ్స్ అనే సొంతంగా పెట్టుకున్నారు. చాలా ప్రొఫెషనల్ వ్యక్తి, ఆ రంగంలో నిష్ణాతులు వారు. వారి సేవల్ని సిబిఐ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ట్రూత్ ల్యాబ్ సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడంటే ఎఫ్ఎస్ఎల్ అన్ని గవర్నమెంట్లు కూడా ప్రాముఖ్యతనిచ్చి పెట్టాయి, కానీ ఎఫ్ఎస్ఎల్ అనేది పెద్దగా ప్రజలకు తెలియని టైంలో, ప్రభుత్వాలు వాటికి ఆదరణ లేని టైంలో ఆయన ఆ రంగంలో నిష్ణాతులు. సో నీ పుస్తకాన్ని నా మిత్రుడు పూర్ణచంద్ర గారు ఆవిష్కరిస్తున్నారని తెలిసి నేను చాలా సంతోషపడ్డానంటే నేను ఒక రిప్లై ఇచ్చాను, ఇట్ ఇస్ మై గుడ్ ఫార్చ్యూన్ సార్ అని. అండ్ ఆ గుడ్ ఫార్చ్యూన్కి అంటే ఆ యొక్క అదృష్టాన్ని నోచుకోవడానికి కారణమైన దోలేంద్ర గారు, ఇంతమందిని మీరు పెద్దల్ని పిలిచారు, ఇంత ఓపికతో ఇంతసేపు వారు ఉండడం, పెద్దలంతా నా కోసం ఇంత సమయం వెచ్చించడం, మీరంతా ఉండడం కూడా నేను చేసుకున్న భాగ్యం తప్ప ఇది నా గొప్పతనం కాదు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జెరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.